హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. బాడకవ్ ఎవరో తెలిసిపోయింది. బాడకవ్ అంటే మీ అందరికీ అర్థమైందో లేదో కానీ ఒకసారి రీసెంట్గా మొత్తం బాట రెండో అవుతుంది. అటు రామ్ చరణ్ గారిని అని చెప్పి ఇంకా చాలామంది గురించి మాట్లాడుతూ కామెడీ పేరుతో అంటే స్టాండప్ కామెడీ పేరుతో మాట్లాడినటువంటి భాష, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి విడాకుల గురించి, నిహారికకి సంబంధించినటువంటి విడాకుల గురించి, జూనియర్ ఎన్టీఆర్ బాడీ గురించి బాడీ షేమింగ్ చేస్తూ, అలాగే బాలకృష్ణ గారి విగ్గు గురించి వికృతంగా మాట్లాడినటువంటి సైకో ఎవరు అనేది తేలింది. రీసెంట్గా ఆయన ఒక గొర్రెబిడ్డ అని తెలుస్తూ ఉంది. ఆ గొర్రెబిడ్డ అంతా కూడా అతన్ని వత్తాసు పలికేటువంటి వ్యక్తులు ఎవరయ్యా అంటే అసలు పేటీఎం బ్యాచ్ ఒక రేంజ్లో అతన్ని పొగుడుతూ తల మీద పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇంకా అర్థం చేసుకోవచ్చు ఈ బ్యాచ్ ఎక్కడి నుంచి వచ్చాడు. వీడు ఇంత ధైర్యంగా ఒక ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించి, ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎవరు బాలకృష్ణ గారి గురించి, అంటే ఇక్కడ మహేష్ బాబు గారి గురించి చాలామంది గురించి మాట్లాడాడు. బట్ ఎక్కువగా మెగా ఫ్యామిలీ గురించి, అలాగే నందమూరి ఫ్యామిలీ లేదా టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తుల గురించి మాట్లాడడం వెనక ఎవరో ఉన్నారని అనుకునేవాళ్ళు. దానికి సంబంధించి రీసెంట్గా తనకి మద్దతు పలుకుతున్నటువంటి వ్యక్తుల సంఖ్య చూస్తుంటే రీసెంట్గా మనం చూస్తున్నాం ఏంటంటే అందరూ కూడా అదిగో ఒక మెగా ఫ్యాన్స్ అందరూ కూడా వెళ్ళిపోయి అతని మీద దాడి చేశారు, అతని ఆఫీస్ మీద దాడి చేశారు. అంటే ఏం చేస్తారు చెప్పండి. ఆడు మాట్లాడినటువంటి మాటలు చూస్తుంటే, ఆ పుండాకోరు మాటలు వింటుంటే నిజంగానే ఎవరికైనా కడుపు రగిలిపోతుంది. ఆడి నోట్లో చెప్పు పెట్టి నీ నోట్లో నా చెప్పు అనాలని చాలామందికి అనిపిస్తుంది. పాపం కొంతమంది ఆవేశంలో వెళ్ళారు కానీ అక్కడ లేడనుకోండి. అక్కడ దాడికి సంబంధించినటువంటి ఘటనలు ఎక్కడా లేకపోయినా వీళ్ళకి దాడి అంటే చాలా చెవులకి చాలా బలంగా వినిపిస్తూ ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది అనమాట. స్పైడర్ సినిమాలో ఉంటుంది చూసారా, ఎవరన్నా ఏడుస్తున్నా, ఎవరన్నా ఏదైనా దాడులు జరుగుతున్నా అబ్బా అంటారు చూసారా. అలా ఈ పేటీఎం సైకోలకి ఆ దాడి అనేపాటికి అమ్మయ్య దొరికేసేళ్ళు అని చెప్పి వేసేయడానికి ప్రయత్నం చేశారు. పాపం అక్కడ ఎవరు కూడా ఎవరిని దాడి చేయలే. ఆడు మాట్లాడినటువంటి మాటలకి కొంతమంది రియాక్ట్ అయ్యి బూతులు తిట్టారే తప్ప అక్కడ వాడు లేడని తెలుసుకున్న తర్వాత అందరూ వచ్చేసారు. ఆడు కూడా స్విచ్ ఆఫ్ చేసుకుని ఎక్కడికో పారిపోయాడు అనుకున్న బాడకో కూడా తర్వాత ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు. అంటే మాట్లాడడానికి ఇలాగే ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చి కారు కోతలు కూయడానికి మాత్రం తెలుగు మాట్లాడతాడు, కానీ రిలీజ్ చేసినటువంటి వీడియోలో మాత్రం అపాలజీ చెబుతున్నా ఎవరైనా హట్ అయి ఉంటే అని అంటున్నాడు. ఎవరైనా హట్ అవ్వకపోతే వీడు ఎలాగే మాట్లాడతాడా చెప్పండి. ఎవడైనా హట్ అయ్యేలా వీడు ఎందుకు చేయాలి? వీడు కడుపు అన్నం తింటున్నాడా ఇంకేమైనా పెంట తింటున్నాడో కానీ, అంటే అలా ఎదుటి వాళ్ళ కుటుంబాల గురించి, వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి వెళ్ళకూడదు అనేటువంటి కామన్ సెన్స్ లేకుండా కామెడీ పేరుతో ఏది పడితే అది వాగేయచ్చు అనేటువంటి మాట. పైగా ఎంతో గొప్ప చదువుకున్నాడు. ఎక్కడ ముంబైలో ఐఐటీలో చాలా గొప్ప చదువుకుని వచ్చినటువంటి వ్యక్తి అంట. ఏం ఉపయోగం చెప్పండి. చదువు ఏమో గొప్ప చదువు, చేసేటువంటిదేమో దరిద్రమైనటువంటి లుచ్చా మాటలు, లుచ్చా పనులు. మరి చదువుకున్న చదువు తగ్గట్టుగా ఏదైనా ఉద్యోగం చేసుకుని సావచ్చుగా. ఇలా పుండాకూరు మాటలు ఎందుకు చెప్పండి. దానికి తగ్గట్టుగానే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రీసెంట్గా కొన్ని కేసులు కూడా నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇతన్ని ఏ రకంగా అంటే పైన చూస్తే బట్ట, కింద చూస్తే పొట్ట, ఇతను ఎదటి వాళ్ళ బాడీ షేమింగ్ గురించి, అటు పవన్ కళ్యాణ్ రైట్ బాలకృష్ణ గారి గురించి, బాలకృష్ణ గారి విగ్గు గురించి, అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారి పొట్ట గురించి, బట్ట గురించి, ఈ బట్ట ఈ పొట్ట ఉన్నటువంటి ఈ పుండాకోర్ బాడకో మాట్లాడుతున్నటువంటి మాటల గురించి మరి చాలా సీరియస్గానే ఉన్నారు. మరి అతను ఎలా రియాక్ట్ అవుతాడు, దాన్ని ఎలా ఎదుర్కొంటాడు, ఈ బాడకో మాటలు మాట్లాడడం ఆపేస్తాను, ఈ బాడకో పనులు నేను చేయటం ఆపేస్తాను అంటాడా, మంచిగా బ్రతుకుతాననేటువంటి ఏమన్నా స్టేట్మెంట్ ఓపెన్గా ఇస్తాడా లేదా అనేది చూడాలి.